ట్రై టేకింగ్ లాట్ ఆఫ్ వాటర్, లైక్ అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. సో వాటర్ ఎంత తీసుకుంటే అంత మీరు ఫ్లష్ అవుట్ చేస్తారు బ్యాక్టీరియా నుంచి. ఆ బ్లాడర్‌లో ఉన్న, యురెథ్రాలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా వాటర్ వల్ల ఫ్లష్ అవుట్ అయిపోతది. నెక్స్ట్ థింగ్, యూ కెన్ యూజ్ సమ్ ఆల్కలైజింగ్ ఏజెంట్స్ లైక్ సిరప్స్ ఉంటాయి అన్ని. ఇట్ విల్ డిక్రీజ్ ద అసిడిటీ, మీడియం కొంచెం తగ్గించి ఆల్కలైజ్ చేసి మీకు కొద్ది రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. యూ కెన్ యూజ్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఈ ఇరిటేషన్ తగ్గించడానికి యూ కెన్ యూజ్ మజిల్ రిలాక్సెంట్స్ అలాంటివి కూడా వాడొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ ది యాంటీబయోటిక్ కోర్స్. సో ఏ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలుసుకొని కల్చర్ పంపిస్తామన్నమాట యూరిన్ని. సో కల్చర్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ సో అండ్ సో బ్యాక్టీరియా, క్లెబ్షియల్లా ఉంది, లేదా ఈకోలై ఉంది, లేదా స్టాఫ్ ఉంది అని they'll give a proper bacteria and the antibiotic which has to be used for that bacteria. So clear గా మెన్షన్ చేస్తారు. సో మనం వాళ్ళకి ఆ 7-day కోర్స్ ఆర్ 14-day కోర్స్ డిపెండింగ్ అపాన్ ద సివియరిటీ గివ్ ఇట్ టు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇద్దరికి ఇస్తే వాళ్ళు ఇంటర్ కోర్స్లో ఒకవేళ ఉన్నా సరే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ యాంటీబయోటిక్ కోర్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ యూరిన్ కల్చర్లో బ్యాక్టీరియా అంతా నెగిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయడం మంచిది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు సెక్స్కి దూరంగా ఉండటం సేఫ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ బోత్ ద పార్ట్నర్స్. అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ బోత్ ద పార్ట్నర్స్. ఇది ఇంపార్టెంట్. వైఫ్కి ఇన్ఫెక్షన్ ఉంది కదా, నేనెందుకు మేడం మందులు వాడటం అని అడుగుతారు. సో మీదేంటంటే యూరిన్ మీకు ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ తెలియకపోయినా యూ విల్ హ్యావ్ ద రెసిడ్యువల్ బ్యాక్టీరియా సమ్వేర్ హిడెన్ ఇన్సైడ్ యువర్ జెనైటల్ ఏరియాలో అక్కడ ఉండిపోతుంది. సో అగైన్ వెన్ యూ హ్యావ్ ఇంటర్ కోర్స్ అది మళ్ళీ వైఫ్లోకి వచ్చి మళ్ళీ ఇట్ కెన్ స్టార్ట్ ద ఇన్ఫెక్షన్. So only after you see an evidence of completely gone bacteria, then మళ్ళీ మీరు ఇంటర్ కోర్స్ మొదలు పెట్టుకోవచ్చు.